నమస్కారం వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్। సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సాధారణ జ్వరమని ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని, జ్వరాలు వచ్చిన వెంటనే వైద్యశాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు। అద్దంకి మండలం తిమ్మాయిపాల గ్రామంలో ఆదివారం ఎంపీడీఓ సింగయ్య, డిప్యూటీ ఎంపీడీఓ ఆర్వీఎస్ ప్రసాదరావు పర్యటించారు। మురుగునీరు నిల్వ ఉండి దోమలు స్వైర విహారం చేస్తున్న వాటిని గుర్తించి బ్లీచింగ్ చల్లించారు। స్థానికులతో మాట్లాడి ఇళ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓ సింగయ్య సూచించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అద్దంకి మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే శానిటేషన్ పనులు చేయించి లార్వా ఉన్న మురుగు ఏరియాలను గుర్తించి బ్లీచింగ్ చల్లించి ఏబెట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారని, త్వరలోనే గ్రామాల్లో ఫాగింగ్ చేయించేందుకు సన్నాహాలు చేయిస్తున్నారన్నారు। అందరికీ నమస్కారం। జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో డెంగ్యూ మరియు అంటువ్యాధులు ప్రబలం దృష్ట్యా గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలం మొత్తంలో జ్వరాల నిర్మూలన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। ఇందులో భాగంగా వైద్య సిబ్బందితోటి ఇంటింటికి ఫీవర్ సర్వే చేయించి జ్వరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది। పంచాయతీరాజ్ సిబ్బందితోటి దోమల నిర్మూలన కోసం సైడ్ డ్రైన్స్ క్లీనింగ్ చేయడం, అలాగే డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ చేయడం, ఎక్కడైనా నీరు నిల్వ ఉన్నట్లయితే ఆ నీటిని తొలగించే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। అలాగే ప్రతి ఇంట్లో కూడా కొద్దిగా మంచినీరు నిల్వ ఉండే ప్రాంతాలైనటువంటి పాత తోపులు, రోళ్ళు, టైర్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాటర్ కూలర్సు, ఎయిర్ కూలర్సు, ఇలాంటివన్నీ కూడా పాత టైర్లు, కొబ్బరి బోండాలు, పాత గిన్నెలు, కుండలు ఇవన్నీ బయట పారేసి ఉన్నాయి। ఇవన్నీ కూడా అక్కడక్కడ నీళ్ళు నిలబడి ఉండి పెద్ద సంఖ్యలో దోమలు పెరిగే అవకాశం ఉంది। ఈ దోమల నిర్మూలన కోసం గ్రామస్తులందరూ కూడా తమ ఇంటి పరిసరాలను ఒకసారి పరిశీలించుకొని వీటన్నిటిలో నీళ్ళు నిల్వ లేకుండా బోర్లించుకోవడం లేక తొలగించుకోవడం తప్పనిసరిగా చేసుకోవాలి। అలాగే ఎవరికైనా జ్వరాలు వచ్చినట్లయితే తాత్సారం చేయకుండా సమీపంలోని క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గరికి ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి। ప్రభుత్వ ఆసుపత్రికైనా ప్రభుత్వ డాక్టర్ దగ్గరైనా వెళ్ళి చేయించుకోవచ్చు। ఇంకా దీనికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే మా పంచాయతీ కార్యదర్శికి గౌరవ సర్పంచ్ గారు అందరూ కూడా తెలియజేసి ఈ సమస్యని పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము। దయచేసి ఈ జ్వరాల నిర్మూలనకి, ఈ దోమల నిర్మూలనకి మాతో సహకరించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము। అయ్యాక నోట్ క్యామ్లో ఫోటో తీసుకోమని ఫోటో తీసావా? ఇప్పుడు వచ్చింది గ్యాస్ పెద్దనా అందరు పని
సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభిస్తారని, దాతలు కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని దేవస్థాన కార్యనిర్వహణ అధికారి తిమ్మనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రాహాకార మండపము మరియు 4 వైపులా రాజగోపురాలు పునర్నిర్మాణం చేయించాల్సి ఉందని, వీటి నిర్మాణం కోసం దాతల్ని ఆహ్వానిస్తున్నారని, అదేవిధంగా ఆలయం లోపల కోనేరు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఈవో తిమ్మనాయుడు చెప్పారు. దేవస్థానంకు సంబంధించి 10 ఎకరాల భూమి మాత్రమే ఉందని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో నిర్మాణాల కోసం మంత్రి రవికుమార్ను సంప్రదించగా సింగరకొండ అంతా సర్వే చేయించి నివేదిక ఇవ్వమని ఆదేశించారని, భక్తుల కోసం త్రాగునీరు, వసతి, టాయిలెట్లు నిర్మాణం చేయనున్నారని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రోడ్డు విస్తరణ చేయనున్నారని ఈవో వెల్లడించారు. స్వామివారి ఆలయం చుట్టూ ప్రాకార మండపం మరియు 4 ప్రధాన రాజగోపురాలని పునర్నిర్మించవలసి ఉన్నది. వీటన్నిటినీ కూడా దాతలని సంప్రదిస్తున్నాము. ఇప్పటికీ 3 రాజగోపురములకి దాతలు ముందుకు రావడం జరిగినది. ఇంకో రాజగోపురం గురించి కూడా ఇతర దాతల్ని సంప్రదిస్తున్నాము. మరియు ప్రాకార మండప నిర్మాణానికి కూడా అనేక మంది భక్తుల్ని, దాతల్ని కూడా సంప్రదిస్తున్నాం. వారి యొక్క సలహా సూచనలు తీసుకొని ఆ ప్రాకార మండపాన్ని కూడా పూర్తి చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, ప్లాన్ సిస్టమ్స్ తయారు చేస్తున్నాం. ఇదే కాకుండా స్వామివారికి ఇప్పటి వరకు ఎటువంటి కోనేటి సదుపాయం లేదు. ఆ కోనేరు నిర్మాణాన్ని కూడా మేము ప్లాన్స్, ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నాము. మరి అలాగే ఈ దేవస్థానానికి ప్రస్తుతం దాదాపు 10 ఎకరాలు మాత్రమే భూమి ఉన్నది. ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా ఉండి తిరునాళ్ళు నిర్వహించాలన్నా కూడా చాలా కష్టతరంగా ఉన్నది అనే ఉద్దేశంతో శ్రీతులు గౌరవనీయులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారిని సంప్రదించగా వారు మొత్తం ఈ సింగరకొండ అంతటినీ కూడా సర్వే చేసి రెవెన్యూ రికార్డులన్నింటినీ పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించమని తెలిపి ఉన్నారు. వారి ఆదేశం మేరకు కూడా ఈ సింగరకొండ అంతటినీ కూడా ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పేరుతో రిజిస్టర్ చేయడానికి, ఈ ల్యాండ్ను ఇతరులు ఎటువంటి కబ్జా చేయకుండా కావాల్సినటువంటి అన్ని కఠిన చర్యలు కూడా తీసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము. అలానే ఇక్కడికి దేవస్థానానికి వచ్చేటువంటి ప్రతి భక్తునికి కూడా అన్ని సౌకర్యాలను కల్పించాలనే ఉద్దేశంతో రూములన్నింటినీ కూడా దాతల సహాయంతో ఆధునీకరించడమైనది. ఇంకా మంచినీటి సదుపాయం కోసం కూడా మినరల్ వాటర్ ప్లాంట్ని ఇంకొకటి కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరి అలాగే మరుగుదొడ్లను కూడా నిర్మించడానికి పంచాయతీరాజ్ వారి యొక్క సహకారం తీసుకొని దాదాపు 4 మరుగుదొడ్లను నిర్మించడానికి కూడా వారికి ప్రతిపాదనలు ఇవ్వడమైనది. వారు కూడా తొందరలోనే మొదలు పెడతామని మన అద్దంకి మండల ఎంపీడీఓ గారు కూడా హామీ ఇవ్వడం అనేది. వీరే కాకుండా ఆర్ఎన్బి వారిని కూడా మేము సంప్రదించాము. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 100 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి నర్సరావుపేట రోడ్డు వరకు కూడా రోడ్డును విస్తరించవలసి ఉన్నది. ఎందుకంటే మంగళవారం, శనివారం మరియు తిరునాళ్ళ కార్యక్రమంలో భక్తుల రద్దీ ఎక్కువ ఉండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి చాలా అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ రహదారిని కూడా విస్తరించవలసింది కోరి ఉన్నాము. దీన్ని కూడా మంత్రివర్యులు గారి దృష్టికి తీసుకెళ్లగా ఆర్ఎన్బి వారికి కూడా ప్లాన్స్, ఎస్టిమేట్స్ తయారు చేయించాల్సిందిగా కూడా ఆదేశించున్నారు. కాబట్టి ఈ క్షేత్రాన్ని భవిష్యత్తులో చాలా పెద్ద క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి కావాల్సిన అన్ని ప్రణాళికలు కూడా దేవస్థానం తరఫున మేము తయారు చేస్తున్నాం. కారును ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం అర్ధరాత్రి పంగులూరు మండలం రేణింగవరం వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత అత్తలూరి ధనుంజయ ఈపూరువారిపాలెంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి కొరసపాడు మండలం గొడ్డువానిపాలెం గ్రామంలో బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా రేణింగవరం వద్ద వేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో స్పాట్లోనే ధనుంజయ మృతి చెందగా మృతుని భార్య మహాసీనికి తీవ్రంగా గాయాలు కాగా ఒంగోలు రిమ్స్కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని ప్రమాదం ఏ విధంగా జరిగిందో పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ధనుంజయ స్నేహితులు, తోటి ఉపాధ్యాయులు, బంధువులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని నివాళులు అర్పించారు. టీచరే చేస్తున్నారు. స్వయంగా మా బావగారు మా అక్కని ఇచ్చాము.
ఆయన వెల్ సెటిల్ మంచి పర్సన్. మ్యారేజ్కి నిన్న బొడ్డుపాలెం మ్యారేజ్కి వెళ్ళి వస్తా యాక్సిడెంట్లు మన రాణి గారి దగ్గర యాక్సిడెంట్ అయింది. మా బావగారికి మా అక్క గారికి యాక్సిడెంట్. మా అక్క గారు కూడా ఒంగోలులో ఉన్నారు, ఇప్పుడు రాలేదు. మా అక్క గారు నిలసలేదు. మా బావగారు అయితే డైడ్. మా అక్క గారు ఒంగోలు ఉన్నాడు, వస్తారని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే నాకు తెలీదు, బాగుందని నేను చెప్తున్నారు. బండి మీద వస్తున్నారు. బండి మీద వస్తే క్రాస్ చేస్తుంటే మనం అటు నుంచి వచ్చే కారు క్రాష్ చేసి వెళ్ళిపోయింది. రాత్రి 11:30 ఆ టైంలో నిజపల్లి మనం అంటే మ్యారేజ్ బొడ్డుపాలెం వచ్చాము. అందరం వచ్చాము. అందరం వచ్చి అద్దంకి పురపాలక సంఘ పరిధిలో ఆగస్టు 30వ తేదీ తర్వాత ఎవరైనా ప్లాస్టిక్ కవర్స్ అమ్మినా వినియోగించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర తెలిపారు. కమిషనర్ రవీంద్ర ఆదివారం ఏఎస్ఎంతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ యూజర్ కవర్స్ ను పూర్తి స్థాయిలో నిషేధించిందని, ఈ నెల 30వ తేదీన తరువాత పట్టణంలో వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్స్ అమ్మినా మరియు కొన్నవారిపై చట్టపర చర్యలు తీసుకుని అపరాధ రుసుము విధిస్తారని, పట్టణ ప్రజలు ప్లాస్టిక్ కవర్స్ నిషేధించి క్లాత్ సంచులు వినియోగించుకోవాలన్నారు. అలాగే రాష్ట్రంలో డెంగ్యూ కేసులు నమోదు అవుతున్న తరుణంలో కొబ్బరి బొండాల వ్యాపారస్తులు కొబ్బరి బొండం కొట్టిన తరువాత 4 ముక్కలు చేసి డంపింగ్ యార్డుకు తరలించారని, ఖాళీ కొబ్బరి బొండాలలో డెంగ్యూ దోమలు ఉత్పత్తి అవుతున్నాయని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ మన అద్దంకి పురపాలకంలో ప్రస్తుతం ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయడం జరుగుతుంది, అందులో భాగంగా మా శానిటరీ సిబ్బంది ప్రజలు కూడా కొన్ని షాప్స్ అనేది ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా ప్లాస్టిక్ అనేది వినియోగం ఈ కూరగాయల బళ్ళు అన్ని బళ్ళ మీద హోల్సేల్ డీలర్స్ నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇది మనం గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ముందుగా అవేర్నెస్ కార్యక్రమం చేయమనే భాగంలోగానే ప్రస్తుతానికి రైడింగ్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేసుకుని బయోమే సంబంధించిన వాటిని పిందులు వాడాలి. అదేవిధంగా ఆ ప్లేస్లో గుడ్డ సంతులు కూడా వాడటానికి చర్యలు తీసుకోవాలి. ఈ నెలాఖరు నుంచి అయితే షాపుల మీద పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా వినియోగదారుల మీద కూడా అపరాధ రుసుము అనేది వసూలు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ పబ్లిక్ మరియు వ్యాపారస్తులు గమనించవలసింది కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళందరూ కూడా ఆ కొబ్బరి బొండాలని 4 ముక్కలు కొట్టి పెట్టాలనేది చెప్తాం జరుగుతూ ఉంది. ఇందువల్ల ఇది ప్రస్తుతం ఈ సీజన్ ఏదైతే ఉందో ఈ డెంగ్యూ సీజన్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళందరూ కూడా కొబ్బరి బొండాలు తాగిన తర్వాత దాన్ని 4 ముక్కలుగా చేసుకుని దాన్ని పెట్టుకుని డిస్పోజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అట్లా కానీ అలా ఆ షాపుల మీద రైడ్ చేయడం, వాళ్ళ మీద పెనాల్టీలు కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం ఈ ప్రస్తుతం ఈ వానాకాలం సీజన్ ఏదైతే ఉందో ఈ వానాకాలం సీజన్లో ఈ డెంగ్యూ వ్యాధులు ప్రబల అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతాం. బ్రహ్మంగారి మఠంలో త్వరలో శ్రీ ఈశ్వరి మాత మందిరం పునర్నిర్మాణం కోసం ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం తరపున అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి 2,29,521 రూపాయలు విరాళము అందజేశారని జగన్మాత శ్రీ ఈశ్వరి దేవి మఠము మఠాధిపతులు శ్రీ 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 వీర శివకుమార స్వాముల వారు తెలిపారు. శ్రీ శ్రీ వీర శివకుమార స్వాముల వారు ఆదివారం పొదటి నుంచి గుంటూరు వెళుతూ అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో వేచేసి ఉన్న బ్రహ్మంగారి దేవాలయం వద్ద విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు చెన్నుపల్లి శ్రీనివాసాచార్య బృందాన్ని కలిశారు. మఠ నిర్మాణానికి విరాళములు అందించగా వాటికి సంబంధించిన రసీదును
వీర శివకుమార స్వామి వారు సంఘ అధ్యక్షులకు అందజేశారు. బ్రహ్మంగారి మఠం నందు శ్రీ ఈశ్వరీమాత మందిరం 1952వ సంవత్సరంలో నిర్మించగా శిథిలా వ్యవస్థకు చేరటంతో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లగా సిఎస్ఆర్ నిధులు 3 కోట్లు మంజూరు చేశారని శివకుమార స్వామి తెలియజేశారు. శ్రీ మాతా గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవత పౌత్ర్య పరమేశ్వరి స్వరూపిణి జగన్మాత శ్రీ శ్రీ మహాదేవి సజీవ సమాధిష్ట వహించినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రములు ప్రస్తుత కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రమైనటువంటి శ్రీ వీరబ్రహ్మక్షేత్రముగా విరాజిల్లిన కన్యమల్లాయపల్లె గ్రామం నందు నెలకొని ఉన్న శ్రీ ఈశ్వరీదేవి మఠం సుమారు 1750వ సంవత్సరంలో అమ్మవారి యొక్క శాస్త్రాలతో ఆ మఠ స్థాపితమై నేటికి 2025వ సంవత్సరానికి 275 సంవత్సరాల కాలం గడిచినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అమ్మ యొక్క దివ్య మందిర నిర్మాణం భిన్నమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించి వారిని అవకాశం మేరకు సుమారు 3 కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ CGF నుండి నిధులు మంజూరు చేసే విధంగా వారు సహకరించడం, దానిలో భాగంగా దేవాదాయ శాఖ మ్యాచింగ్ గ్రాంట్స్ కింద 20% అనగా సుమారు 60 లక్షల రూపాయలు మఠం వారు నిధులు డిపాజిట్ చేసేటువంటి విషయంలో భాగంగా ఈ నిధి సమర్పణకై భక్తులకు తెలియచేయడం, ఈ నిధి సమర్పణ నిమిత్తము అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి ప్రస్తుతం శ్రీ చిన్నపల్లి శ్రీనివాసాచార్య గారు విశ్వబ్రాహ్మణ ప్రకాశం జిల్లా అధ్యక్షులు, వారి ప్రధాన కార్యదర్శి కుందూరు సీతారామాంజనేయులు గారు, కార్యదర్శి రాజశేఖర్ గారు, వారి కమిటీ సభ్యులు ఈ స్థానికంగా ఉన్నటువంటి యావత్తు భక్త సమాజం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకెళ్లి వారి శక్త్యానుసారంగా ఇతోధికంగా అమ్మ యొక్క దివ్య మందిర నిర్మాణంలో భాగంగా సుమారుగా 2,29,521 రూపాయలు అమ్మ యొక్క మందిర నిధి సమర్పణ ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా సర్వదా ఆ పరమేశ్వరి దివ్యానుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుతున్నాం. జై ఈశ్వరాంబజీ, జై జగన్మాత. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జన్మదినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సింగరకొండలో వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయగా జిల్లా అధ్యక్షులు బంగారుబాబు, ఈదా చిన్న శ్రీనివాసరెడ్డి, ఎంఎల్ సుబ్రహ్మణ్యం కలిసి ప్రారంభించి వృద్ధులకు అన్నదానం చేశారు. పివిఎన్ మాధవ్కు జిల్లా పార్టీ తరఫున బంగారుబాబు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.